ఉమాశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి వచ్చి 20 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చాడని, తమకు అనుకూలంగా మారాలని ఏదో చెప్పారు కదా. ఇప్పుడు అలాంటి ఆఫర్స్తో పాటు ఇలాంటి బెదిరింపులు కూడా వస్తున్నాయా? వస్తే ఎవరి వైపు నుంచి వస్తున్నాయి? ఏమని బెదిరిస్తున్నారు? సార్ దానికంటే ముందు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను సార్. చెప్పండి. బీటెక్ రవి అనే బీటెక్ రవి గారు నేను ఉన్నప్పుడు జైలుకు రావడం జరిగింది సార్. నేను జైల్లో ఉన్నప్పుడు అక్టోబర్ నేను జైలుకు పోయినా సార్. ఆయన నవంబర్లో వచ్చినాడు. అయితే లోపల ఆయన నేను కలవకుండా ఉండేదానికి అక్కడ జైలు అధికారులైన సూపరింటెండెంట్ వారు మా దగ్గరికి వచ్చి ఇంట్రడక్షన్స్ ఇచ్చి, అంటే నన్ను సపరేట్గా పెట్టి ఆయన సపరేట్గా పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చి కలవకుండా ఉండాలని చెప్పేసి ఒక నోటీస్ కూడా అతికించడం జరిగింది సార్. నోటీస్ కూడా అక్కడ అతికించడం జరిగింది. అయితే నేను అడిగేది ఏంటంటే, అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారు ఉన్నప్పుడు కలవకూడదు అని చెప్పి వాళ్ళు నోటీస్ పెట్టినప్పుడు, మరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి దీంట్లో భాగస్తుడు సార్ మర్డర్ కేసులో. అవును, వాళ్ళ కొడుకును ఎలా అలౌ చేస్తారు? ఎలా అలౌ చేస్తారు అంటే, ఇప్పుడు ఆయన ఉన్నప్పుడేమో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి లోపల ఉన్నప్పుడే ఒక అప్రూవర్ లోపల ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా లోపల ఉన్నాడని వాళ్ళకి తెలిసినప్పుడు, వాళ్ళు నోటీస్ అతికిచ్చినప్పుడు బయట నుంచి వచ్చే చైతన్య రెడ్డి గారిని వాళ్ళు ఎందుకు అడ్డుకోలే? వాళ్ళు ఎందుకు లోపలికి రానిచ్చినారు? ఇంకోటి కూడా సార్ నేను డిమాండ్ చేస్తా ఉన్నది దీన్ని ఏబిఎన్ ఛానల్ ద్వారా. ఇప్పుడు ఆయన సూపరింటెండెంట్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసినాడు సార్. సాక్షిలోనే వచ్చింది అది. ఆయన ఏమంటున్నాడంటే 24 hours కెమెరా భద్రతలో పెట్టినాము, అయితే 15 రోజుల తర్వాత కెమెరా భద్రత ఉండదు, అది డిలీట్ అయిపోతా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సార్. నేను ఈ బుద్ధి డిమాండ్ చేస్తా ఉన్నా సార్. అంటే వాళ్ళకి తెలియదేమో, ఒకవేళ డిలీట్ అయితే మళ్ళీ వస్తాయో రావో అనేది వాళ్ళకి తెలియదేమో. అంటే యాజ్ సిబిఐ విచారణలో మేము ఎదుర్కొనే పరిణామాల్లో వాళ్ళు సిబిఐ అధికారులు వాళ్ళ చేతికి కేసు పోయిన తర్వాత, అంటే నా నుంచి విచారణ జరిగేటప్పుడు 2019లో ఉమాశంకర్ రెడ్డి మేమందరూ గోడ దుంకి ఎవరికి ఏదో పరిగెత్తేటప్పటికి ఉమాశంకర్ రెడ్డిది అతను సీసీ ఫుటేజ్ ముందు పరిగెత్తినాడు సార్. అంటే ఒక టైర్ షాప్ ఉంది వివేకానంద రెడ్డి గారి ఇంటి వెనకాల, ఆ టైర్ షాప్ ముందర పరిగెత్తడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు బయటికి తీసినారు. అది డిలీట్ అయ్యి ఉండింది కూడా, డిలీట్ కూడా అయిపోయింది. దాదాపుగా చాలా రోజులు కూడా అయిపోయింది, దాదాపు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం అయింది. అయితే దాన్ని కూడా వాళ్ళు వెలికి తీసినారు. అంటే ఇప్పుడు దీన్ని 100% వాళ్ళు వెలికి తీస్తారు. దీన్ని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉండా. ఆయన చెప్పినాడు కదా, డిఎల్ సూపరింటెండెంట్ గారు చెప్పినారు కదా, నన్ను కెమెరా భద్రతలో పెట్టినాము అని చెప్పి. అది డిలీట్ అయినా పర్వాలేదు, అది ఖచ్చితంగా సిబిఐ విచారణ జరుపుతుంది, దాన్ని 100% బయటికి తీస్తుంది. ఇది నేను సూపరింటెండెంట్ వారికి కూడా నేను డిమాండ్ చేస్తా ఉండా. అంటే చైతన్య రెడ్డి మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీయాలనేది మీ డిమాండ్? 100% సార్, 100% చేయాల్సిందే. అదే అర్థమైంది. వాళ్ళు ఏమంటున్నారంటే అది డిలీట్ అయిపోయింది, అది భద్రత లేదంటే. అంటే కెమెరానే భద్రత పెట్టలేని వాళ్ళు అప్పటికి నాకు భద్రత ఇస్తున్నారని ఎలా నమ్మమంటారు సార్? బయట ప్రజలు ఎలా నమ్ముతారు? అంటే నేను అడుగుతున్నా సార్, కరెక్టే మీరు అడిగింది లాజిక్. కెమెరానే భద్రతగా పెట్టి నన్ను చూసుకోలేనప్పుడు ఆయన నాకు భద్రత ఇస్తానని ఎట్లా చెప్పినాడు సార్? ఇంకో విషయం సార్, ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడి అతను ఒక్క విషయం సార్ నేను చెప్తున్నాను, ఒకవేళ చైతన్య రెడ్డి నాతో మాట్లాడుకోకుండా ఉంటే అదే సూపరింటెండెంట్ గారిని రేపు జవాబు చెప్పమని చెప్పండి, జైలు అధికారులు జవాబు చెప్పమని చెప్పండి. వాళ్ళు నాతో అంటే అతను చైతన్య రెడ్డి వచ్చి నా దగ్గర వచ్చి కలిసి వెళ్ళినప్పుడు నేను నా భార్య ములాఖతులో, అంటే వారానికి 2 సార్లు ములాఖతు ఉంటుంది సార్ కలిసేదానికి, నా భార్యకి చెప్పినప్పుడు నా భార్య ప్రెస్ మీట్లో ఈ విధంగా చైతన్య రెడ్డి లోపల కలిసినాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా, అది పేపర్ స్టేట్మెంట్ వస్తానే వాళ్ళు ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించడం జరిగింది సార్. వాళ్ళు, నీ భార్యకు ఉన్న విషయం ఎందుకు చెప్పినావు? సరే రా, నేను పదాం రా చెప్తా, నేను దీంట్లోకి నా ఆఫీసులోకి రా అని చెప్పి పిలుచుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్న పేర్లతో సైతం చెప్తా సార్. నేను సూపరింటెండెంట్ అనే ఆయన, డిఎస్